ఆయన్ని ప్రధానంగా అడిగిన ప్రశ్నలట, మీ పైన గూడా నిఘా ఉంచారు. మరి మీకేమన్నా తెలుసా? మీకేమన్నా క్లారిటీ ఉందా? అని అడిగారట. ఒకవేళ ఆయన 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 పైన ఆయన పైన నిఘా ఉంచారు అన్నది లోకమంతా కోడై గూసింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటకొచ్చి చాలా క్లియర్‌గా చెప్పారు. ఇప్పుడు 'ప్రకాష్' గారు ఆయన చాలా ఇంటర్వ్యూస్‌లో అసలు మేము మాట్లాడుకునే పరిస్థితి గూడా లేదు అని 'హరీష్ రావు' నాతో ఎన్నో సార్లు చెప్పారన్న విషయాన్ని గూడా చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? లేదా? అని మనం ఎక్కడో దగ్గర క్వెషన్ మార్క్ పెట్టాల్సిన అవసరం లేదు. 100కు 100% ఈ ట్యాపింగ్ అనేది జరిగింది. ఎంక్వైరీ జరుగుతున్నది. మరి ఈ విచారణ ఎంతవరకు ముందుకెళ్తదన్నది పెద్ద క్వెషన్ మార్క్. అసలు విచారించాల్సినది ఎవరిని? ఏ రకంగా విచారణ ప్రక్రియ ముందుకెళ్తున్నది? ఇవన్నీ పాత కేసుల సంగతేంది? ఫోన్ ట్యాపింగ్ ముందు కాళేశ్వరం గానీ, అదేమో సీబీఐకి ఇచ్చిర్రు. అండ్ కార్ రేసింగ్‌కి సంబంధించిన కేసు గానీ, టానిక్ కేసు గానీ ఇవన్నీ. ఇప్పుడు ఆమె ఎవరు రమ్యారావు గారు కాంగ్రెస్ నాయకురాలే. ఆమె ఈడీకెళ్ళి కంప్లెయింట్ ఇచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఈడీకెళ్ళి ఎందుకు కంప్లెయింట్ ఇచ్చింది? సరే, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ఈడీనే చూడాల్సి ఉంటదేమో. ఈడీనే కేసులు బుక్ చేస్తే ఈడీనే విచారిస్తది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు సంతోష్ మీద కనీసం ఎంక్వైరీకి ఏమైనా ఆదేశించిందా? ఏ పర్టిక్యులర్ కేసులో అయినా? టానిక్ కేసు తెర మీదకొచ్చింది. దాన్ని మొత్తం కప్పిపడేసిర్రు. అసలు ఈ తెలంగాణలో బీఆర్ఎస్‌తో ఫస్ట్ కాంప్రమైజ్ అయిన కేసు టానికే అని అంటారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి చెప్పాలా. హరితహారంకి సంబంధించిన నిధులు మొత్తం డైవర్ట్ చేసి దుర్వినియోగం చేసిర్రు. జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు కూడా హరితహారానికి డైవర్ట్ చేసి మింగేసిర్రు. ఒక్కొక్క మొక్కని రూ. 3కి రూ. 4కి దొరికే మొక్క రూ. 10, 20 రేటేసి ఇష్టం వచ్చినట్టుగా కోట్ల రూపాయల మొక్కలు కొని దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పి వేల కోట్లు మింగేసినారు. ఇవంతా చరిత్ర జరిగినటువంటి వాస్తవాలు ఇవన్నీ. మరి వీటి మీద ఎంక్వైరీ ఏది?